హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ అండ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో ఈ టాపిక్లో నేను స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈ టాపిక్స్లో అమెరికన్ కాన్స్టిట్యూషన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కంపారిజన్ అనేది ఈ లెసన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏ కంట్రీలోనైనా సరే ఒక గవర్నమెంట్లో 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటేమో లెజిస్లేచర్, ఒకటేమో ఎగ్జిక్యూటివ్, ఇంకొకటేమో జ్యుడిషియరీ. లెజిస్లేచర్కి ఏమో చట్టాలను ప్రిపేర్ చేసే పవర్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏమో ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పవర్స్ ఉన్నాయి. జ్యుడిషియరీకి ఏమో ఆ చట్టాలు ఒకవేళ కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా వెళ్తే నలిఫై చేసే పవర్స్ జ్యుడిషియరీకి ఉన్నాయి. ఈ విధంగా ఒక కంట్రీలో గవర్నమెంట్ అనేది ఫంక్షనింగ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ చూసినట్టయితే అమెరికాలో లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీ మధ్యలో క్లియర్గా ఇండిపెండెన్స్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా డిఫైన్ చేయడం జరిగింది. అంటే లెజిస్లేటివ్ ఫంక్షనింగ్లో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వదు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వదు, జ్యుడిషియరీ ఫంక్షనింగ్లో లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇన్వాల్వ్ అవ్వవు. ఈ విధంగా క్లియర్గా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయడం జరిగింది. కానీ ఇండియా విషయానికి వస్తే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్లో ఎగ్జిక్యూటివ్ అనేవి ఇండిపెండెంట్గా ఫంక్షనింగ్ చేయవు. ఓన్లీ జ్యుడిషియరీ మాత్రమే ఇండియాలో ఇండిపెండెంట్గా ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెరికాలో ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్లో ఉండే మెంబర్స్ అంటే ప్రెసిడెంట్ కానీ, అతను అపాయింట్ చేసే అఫీషియల్స్ కానీ అంటే మినిస్టర్స్ కానీ వీళ్ళు లెజిస్లేటివ్లో మెంబర్స్ అవ్వకూడదు. కానీ ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఉండే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చూసినట్టయితే అంటే ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్. ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. అంటే వీళ్ళందరూ లెజిస్లేటివ్ మెంబర్స్. సో ఇండియాలో లెజిస్లేటివ్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అవుతున్నారు. అందుకనే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ మధ్యలో ఇండిపెండెన్స్ అనేది ఇండియాలో లేదు. కానీ అమెరికాలో లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అవ్వడం లేదు. అందుకని అక్కడ లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఇండిపెండెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇండియాలో ఓన్లీ జ్యుడిషియరీ మాత్రమే ఇండిపెండెన్స్ ఉంది. అమెరికాలో లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీ ముగ్గురికి ఇండిపెండెన్స్ అనేది ఉంది. దీనివల్లనే అమెరికాలో ఏమంటున్నామో దాన్ని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఇండియాలో మాత్రం పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సెకండ్, టర్మ్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఫిక్స్డ్. ఎక్కడ, అమెరికాలో. అంటే ఇండియాలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏ రాత్రిపూడైనా సరే మన పార్లమెంట్ని డిజాల్వ్ చేసే పవర్స్ మన ప్రైమ్ మినిస్టర్కి ఉన్నాయి. కానీ అమెరికాలో ఆ పవర్స్ అమెరికన్ ప్రెసిడెంట్కి లేవు. సో దీని మీనింగ్ ఏంటి, లెజిస్లేటర్ ఒక టర్మ్ కానీ ఎగ్జిక్యూటివ్ ఒక టర్మ్ కానీ అమెరికాలో ఫిక్స్డ్, కానీ ఇండియాలో మాత్రం అది ఫిక్స్డ్ కాదు. ఒకవేళ గవర్నమెంట్ లీగల్గా ఫంక్షనింగ్ చేస్తే 5 years దాకా ఆ టర్మ్ అనేది ఉంటుంది. లేదా ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైనా సరే లెజిస్లేచర్ని డిజాల్వ్ చేసే పవర్స్ ఇండియాలో ఉన్నాయి. సెకండ్, ఫెడరలిజం అనే టాపిక్కి వెళ్దాం. ఫెడరలిజం అంటే ఒక కంట్రీలో 2 or more గవర్నమెంట్స్ ఉండి వాటి మధ్యలో రిలేషన్షిప్ని ఫెడరలిజం అంటాం. సో ఇక్కడ మనం ఒకవేళ ఫెడరలిజం కానీ ఒకసారి ఫోకస్ చేస్తే ఇండియాలో ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. కానీ అమెరికాలో డ్యూయల్ కాన్స్టిట్యూషన్. అంటే అమెరికాలో ఒక స్టేట్లో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అమెరికా ఒక కంట్రీ మొత్తాన్ని కలిపి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. సో 2 కాన్స్టిట్యూషన్ని ఆ పీపుల్స్ని గవర్నింగ్ అనేవి చేస్తాయి. కానీ ఇండియాలో ఓన్లీ ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఒక్క కాన్స్టిట్యూషనే ఇండియా మొత్తాన్ని గవర్నింగ్ అనేది చేస్తుంది. సెకండ్, సిటిజన్షిప్. అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్. అంటే స్టేట్ వాళ్ళు ఒక సిటిజన్షిప్ ఇస్తారు ప్లస్ కంట్రీ కూడా ఒక సిటిజన్షిప్ ఇస్తుంది. కానీ ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. త్రూ అవుట్ ద కంట్రీ నువ్వు ఎక్కడైనా తిరగండి, ఏ స్టేట్లోనే ఉండండి, కానీ మీకు ప్రొవైడ్ చేసేది సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్, గవర్నర్కి ప్రెసిడెంట్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో చూద్దాం. ఇండియాలో ఇండియన్ ప్రెసిడెంట్ గారు స్టేట్ గవర్నమెంట్స్కి గవర్నర్స్ని అపాయింట్ చేసే పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ సరిగా ఫంక్షనింగ్ చేయకపోతే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పవర్స్ కూడా ఇండియన్ ప్రెసిడెంట్కి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని బిల్స్ని రిజర్వ్ చేసే పవర్స్ కూడా ఇండియన్ ప్రెసిడెంట్, స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్స్ని రిజర్వ్ చేసే పవర్స్ ఇండియన్ ప్రెసిడెంట్కి ఉన్నాయి.
కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒకవేళ ఫోకస్ చేస్తే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్కి ఆ స్టేట్లో ఉన్న గవర్నర్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు. అంటే ఇండిపెండెంట్గా ఫంక్షనింగ్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ, ప్రెసిడెంట్ గారికి అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ గవర్నర్స్ని అపాయింట్ చేసే పవర్స్ లేవు. అదేవిధంగా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పవర్స్ లేవు. అండ్ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్స్ని రిజర్వ్ చేసే పవర్స్ కూడా అమెరికన్ ప్రెసిడెంట్కి లేవు. కానీ ఇండియాలో ఈ పవర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అమెరికన్ కాన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్న డిఫరెన్స్. అదేవిధంగా ఇండియాలో రాజ్యసభ మెంబర్స్ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ రాజ్యసభ మెంబర్స్ అనేవి బేస్డ్ ఆన్ ద పాపులేషన్ని డిసైడ్ చేసాం. అంటే ప్రతి స్టేట్లో ఎంతమంది రాజ్యసభ మెంబర్స్ ఉండాలనేది ఆ పాపులేషన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఒక స్టేట్లో ఎక్కువ పాపులేషన్ ఉంటే అక్కడ నుంచి రాజ్యసభ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు. తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ మెంబర్స్ని రాజ్యసభలో నామినేట్ అనేది అవుతారు. కానీ అమెరికాలో రాజ్యసభని సెనేట్ అంటాం. సో అక్కడ మాత్రం ప్రతి స్టేట్ నుంచి, అంటే పాపులేషన్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, ఏరియా తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా, ఇవేవి క్రైటీరియా వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటే, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ నుంచి ఇద్దరిని సెనేట్కి ఎలక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఈ కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసిన కంపారిజన్. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏ మ్యాటర్స్లో లా మేకింగ్ పవర్స్ ఉన్నావో తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ మ్యాటర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. స్టేట్ లిస్ట్ అని, అంటే ఈ స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ని, ఈ స్టేట్ లిస్ట్లో ఏవైతే మ్యాటర్స్ ఉన్నావో ఆ అన్ని మ్యాటర్స్పై స్టేట్ గవర్నమెంట్స్కి లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ లిస్ట్, అంటే వీటిలో పార్లమెంట్కి మాత్రమే ఈ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్పై లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాంకరెంట్ లిస్ట్, అంటే ఈ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్పై స్టేట్ గవర్నమెంట్స్కి లా మేకింగ్ పవర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా లా మేకింగ్ పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు సైమల్టేనియస్గా అదే మ్యాటర్ పై ఒకవేళ ఏదైనా లా మేక్ చేస్తే అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ లా అనేది నలిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిడ్యూవరీ లిస్ట్, అంటే ఇంకేదైనా మ్యాటర్స్ ఈ 3 లిస్ట్లో లేకపోతే వాటిని ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ లిస్ట్లో ఏవైతే ఇంక్లూడ్ చేశారో ఆ మ్యాటర్స్పై కూడా ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్పై పార్లమెంట్కి లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే అమెరికాలో ఓన్లీ ఒక లిమిటెడ్ మ్యాటర్స్లో తప్ప మిగతా అన్ని మ్యాటర్స్లో స్టేట్ గవర్నమెంట్స్కి లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. చాలా లిమిటెడ్ మ్యాటర్స్లో మాత్రమే కాంగ్రెస్కి లా మేకింగ్ చేసే పవర్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. అంటే పార్లమెంట్కి ఏమో అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్కి ఏమో చాలా లిమిటెడ్ పవర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్ చూద్దాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ పరంగా అక్కడున్న స్టేట్స్ సంబంధించిన నేమ్స్ కానీ ఆ స్టేట్ ఒక ఏరియా పెంచడానికి కానీ లేదా తగ్గియడానికి కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్ ఒక స్టేటస్ని యూనియన్ టెరిటరీస్గా మార్చడం కానీ, వీటన్నిటి విషయంలో అమెరికన్ కాన్స్టిట్యూషన్ పరంగా కాంగ్రెస్కి ఎలాంటి పవర్స్ లేవు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ఒక నేమ్స్ చేంజ్ చేయాలన్నా, ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక ఏరియాని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా, లేదా స్టేట్ గవర్నమెంట్ ఒక స్టేటస్ని యూనియన్ టెరిటరీస్గా కన్వర్ట్ చేయాలన్నా, వీటన్ని విషయంలో పార్లమెంట్కి పవర్స్ ఉన్నాయి. కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో అక్కడున్న కాంగ్రెస్కి ఆ పవర్స్ లేవు. అందుకనే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో స్టేట్స్కి ఏమైనా స్టేటస్ ఇచ్చారు, ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమన్నది, ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటాం. నెక్స్ట్ టాపిక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో అమెరికాలో ఒకవేళ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలనుకుంటే ఒక 2 వేస్గా తీసుకురావచ్చు. ఫస్ట్ ఏంటి, అక్కడున్న కాంగ్రెస్, అంటే ఇండియాలో పార్లమెంట్ ఎలాగో అక్కడ కాంగ్రెస్ అలాగా. సో అక్కడున్న కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైనా కాన్స్టిట్యూషన్ చేంజెస్ సంబంధించి ఏమైనా ప్రపోజల్ చేయాలి, వాళ్ళు ఒకవేళ ప్రపోజల్ చేసిన తర్వాత ఆ ప్రపోజల్కి అక్కడున్న స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకుంటే అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. సెకండ్ వేవ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వీటిపై ప్రపోజల్ చేయొచ్చు. అంటే ఏమైనా కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే ఆ అమెండ్మెంట్స్ సంబంధించి అక్కడున్న స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజల్ చేయొచ్చు. వాళ్ళ ప్రపోజల్కి మిగతా స్టేట్స్ కూడా ఒప్పుకుంటే అక్కడున్న అమెరికా ఒక కాన్స్టిట్యూషన్ అనేది చేంజెస్ చేయొచ్చు. సో ఇక్కడ 2 వేస్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్. కానీ ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఒక కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలనుకుంటే
ఆ ప్రపోజల్ చేసే పవర్స్ ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉన్నాయి. సో పార్లమెంట్ మాత్రమే ఏమైనా ప్రపోజల్ చేస్తే ఆ తర్వాత కొన్ని ప్రొవిజన్స్లో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మిగతా అన్ని ప్రొవిజన్స్లో ఓన్లీ పార్లమెంట్ మాత్రమే అక్కడ లెజిస్లేచర్ అండ్ లెజిస్లేచర్లో 2 హౌసెస్ పాస్ చేసి ప్రెసిడెంట్ గారు సంతకం చేస్తే ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. కానీ కొన్ని మ్యాటర్స్లో మాత్రం స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. కానీ చాలా మ్యాటర్స్లో ఓన్లీ పార్లమెంట్ మాత్రమే పాస్ చేస్తాయి. ఆ విధంగా ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ చేంజెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ టాపిక్, హెడ్ ఆఫ్ ది స్టేట్. ఇండియాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ యాక్చువల్ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నాయి ఇండియాలో. అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమో ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏమో ప్రెసిడెంట్. కానీ మన ఇండియాలో ఉన్న ప్రెసిడెంట్కి పవర్స్ లేవు, నామినల్ పవర్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్కి మాత్రం ఫుల్ పవర్స్ అనేవి ఉన్నాయి. కానీ అమెరికా విషయానికి వస్తే హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇవి రెండు ఒకటే పర్సన్, అతనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అదేవిధంగా అమెరికాలో ప్రెసిడెంటు ప్రజల ద్వారా ఎలెక్ట్ అవుతాడు. కానీ ఇండియాలో ఉన్న ప్రెసిడెంటు ఎవరి దగ్గర ప్రజల ద్వారా ఎలెక్ట్ అవ్వడు. సో ప్రజలు ఫస్ట్ ఎమ్మెల్యేలకి, ఎంపీకి ఎలెక్ట్ చేస్తారు. ఈ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎలక్టరల్ కాలేజ్గా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ అమెరికాలో ప్రజలే డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి, అమెరికాలో ప్రెసిడెంట్ మ్యాక్సిమం 2 టైమ్స్ మాత్రమే నిలబడగలరు. అంటే ఒక టూ టర్మ్స్ అయిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ కాంటెస్ట్ చేయడానికి అక్కడ పవర్స్ లేవు. కానీ ఇండియాలో ప్రెసిడెంట్ అవ్వడానికి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇతను కాంటెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.